ఒకవేళ వర్కౌట్‌కి ముందు మీ వార్మప్స్ ఇలా ఉన్నాయంటే ప్లీజ్ స్టాప్ డూయింగ్ దెమ్. వీటి వల్ల మీకు ఎటువంటి యూజ్ ఉండదు. అండ్ చాలామంది వార్మప్ సెట్ అని చెప్పి లైట్ వెయిట్‌తో 10, 20 రెప్స్ చేస్తుంటారు. విచ్ ఈస్ ఆల్సో బ్యాడ్ ఐడియా. అసలు మనం వార్మప్స్ ఎందుకు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. రీజన్ నెంబర్ 1 ఇంజ్యూరీస్ అవ్వకుండా. 2 మాక్సిమం వెయిట్‌ని లిఫ్ట్ చేయడానికి. దీనికి మనం చేయాల్సింది రెండే 2 విషయాలు. 1 మసిల్ టెంపరేచర్‌ని ఇంక్రీజ్ చేయాలి. అంటే దానికి మనం జస్ట్ ఒక 15-20 మినిట్స్ స్లో వాకింగ్, థ్రెడ్‌మిల్ ఆర్ ఎలిప్టికల్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల మనకు మజిల్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంజ్యూరీ రిస్క్ తగ్గుతుంది. 2 మనం మాక్సిమం వెయిట్‌ని లిఫ్ట్ చేయాలి అంటే పోస్ట్ యాక్టివేషన్ పొటెన్షియేషన్ ఎఫెక్ట్ అవసరం. సింపుల్‌గా చెప్పాలి అంటే మన మజిల్స్‌కి మనం వెయిట్ లిఫ్ట్ చేయబోతున్నామని హింట్ ఇవ్వడం. సో మాక్సిమం మజిల్ ఫైబర్స్‌ని రిక్రూట్ చేయొచ్చు. మనకి ఈ పోస్ట్ యాక్టివేషన్ పొటెన్షియేషన్ ఎఫెక్ట్ కావాలి అంటే మన వార్మప్ సెట్లో చేసే రెప్స్ వెరీ ఫాస్ట్ వెలాసిటీ అండ్ హై ఎఫర్ట్‌తో ఉండాలి. అంటే రెప్స్ చాలా ఫాస్ట్‌గా చేయడం. దీనివల్ల మనం మాక్సిమం మజిల్ ఫైబర్స్‌ని రిక్రూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంచ్ ప్రెస్ చేస్తున్నామంటే ఫస్ట్ ఒక 60-70% వెయిట్‌తో 2-3 రెప్స్ వెరీ ఫాస్ట్ వెలాసిటీతో చేయాలి. అండ్ సెకండ్ సెట్ 85-90% వెయిట్‌తో 1-2 రెప్స్ వెరీ ఫాస్ట్ వెలాసిటీతో చేయాలి. దీని తర్వాత మనం మెయిన్ వెయిట్ లిఫ్ట్ చేయాలి. మనకు సోషల్ మీడియాలో కొంతమంది బయోమెకానిక్ స్పెషలిస్టులు వచ్చి రెప్స్ ఫాస్ట్‌గా చేయకూడదు, దానివల్ల వెయిట్ దానంతకదే గాల్లోకి ఎగురుతుందని చెప్తారు. మనం ఎప్పుడైతే రెప్స్ స్లోగా చేస్తామో మనం ఎఫర్ట్ లెవెల్స్ తగ్గించాలి. ఎప్పుడైతే ఎఫర్ట్ లెవెల్స్ తగ్గిస్తామో మనం మాక్సిమం వెయిట్‌ని ఎప్పటికీ లిఫ్ట్ చేయలేం. సో వాళ్ళని పట్టించుకోకండి. సింపుల్‌గా వితౌట్ ఎనీ వెయిట్ వెరీ ఫాస్ట్ వెలాసిటీతో కరెంట్ షాక్ కొట్టినట్టు ఇలా ఒక 1-2 రెప్స్ చేయడం. లేదు అంటే స్క్వాట్ చేసే ముందు 1-2 హై ఎఫర్ట్ వర్టికల్ జంప్స్ చేయడం. దీనివల్ల కూడా మనకు పోస్ట్ యాక్టివేషన్ పొటెన్షియేషన్ ఎఫెక్ట్ వస్తుంది. ఎప్పటి నుండో దీన్ని స్పోర్ట్స్ అండ్ లిఫ్టింగ్లో యూజ్ చేస్తున్నారు. వార్మప్స్ని సింపుల్ అండ్ ఎఫెక్టివ్గా ఉంచుకోండి. ఇవన్నీ చేస్తే మీకు ఫటీగ్ జనరేట్ అవుతుంది తప్ప యాక్చువల్ పిఏపి ఎఫెక్ట్ రాదు. దట్స్ ఇట్. ఐ హోప్ దిస్ హెల్ప్స్.